ఇరాన్‌కి సంబంధించి మొన్నటి ఆ కూలిపోయినటువంటి యుద్ధ నౌక భారత్ నుంచి ఎళ్ళినప్పుడు దాని ఎనకాల మనమేం ఎస్కార్ట్ పంపించాం. అదేం మనల్ని అడగలేదు. దాని దోవన అది ఎళ్ళిపోయింది. ఎళ్ళిపోయాక అమెరికా గుద్దిన టైంలో సిగ్నల్ ఇచ్చింది. వెంటనే మనోళ్ళు ట్రై చేశారు. శ్రీలంకోళ్ళు ట్రై చేశారు. శ్రీలంకోళ్ళకి వాళ్ళ శిథిలాలయి దొరికినాయి. కొంతమంది రక్షించారు. మనకది కనబడలేదు. యువతలకొచ్చేసి. అదే సందర్భంలో అమెరికాకి భయపడేటట్టయితే ఇరాన్‌కి సంబంధించినటువంటి యుద్ధ నౌక సాంకేతిక కారణాలు చెప్పి మన దేశానికొస్తే మన దేశం దగ్గర ఆపి వాటి టెక్నికల్ కారణాల పేరు చెప్పి మనం రిపేర్ చేస్తూ దాన్ని కాపాడుతున్నాం. ఇరాన్ నావికాదళానికి చెందిన ఒక యుద్ధ నౌకకు భారత్ అత్యవసర ఆశ్రయం కల్పించిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఐఆర్ఐఎస్ లవాన్ నౌకలో సాంకేతిక సమస్య ఏర్పడంతో మార్చి 4న దాన్ని కోచి నౌకాశ్రయంలోకి అనుమతించి కేంద్ర ప్రభుత్వ వర్గాలు శుక్రవారం వెల్లడించాయి. ఈ నౌకలు 183 మంది సిబ్బంది ఉన్నారు. విశాఖపట్నంలో భారత నౌకాదళం సంయుక్త విన్యాసాలు పాల్గొని తిరుగుముఖం పట్టిన ఇరాన్ యుద్ధ నౌక ఓఆర్ఐఎస్ దేనాను బుధవారం శ్రీలంక సముద్ర జలాల సమీపంలో అమెరికా దాడి చేసి ముంచేయడం తెలిసిందే. దాంతో అందులో 87 మంది నావికులు దుర్మరణం పాలయ్యారు. అందుకు ప్రతీకారంగా మర్నాడే పర్షియన్ గల్ఫ్లో అమెరికా చమురు నౌక మీద ఇరాన్ దాడికి దిగింది. అదే సందర్భంలో దీన్ని ఇక్కడ మనం కాపాడాం.